రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారమన్నారు మాజీ సీఎం కేసీఆర్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడే కాదని హాట్ కామెంట్స్ చేశారు. 10 ఏళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవన్న కేసీఆర్ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. సిరి సంపదలున్న తెలంగాణని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణకి ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని విమర్శించారు. బలవంతంగా ఏపీలో కలిపారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నోటుకొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా కొంతవరకు జీవితం ఉంటుంది, తర్వాత ఉండము. అది భగవంతుని తెలంగాణలో నా ప్రార్థన మీ అందరితో నేను దండం పెట్టి చెప్తాను. మా అక్కజనులు కావచ్చు, మా అన్నదమ్ములు కావచ్చు. 14 ఏళ్ళు నిలదీసిన కదా నేను కోసం. నేను చెప్పదిరిన తెలంగాణ మూల మూల పల్లె పల్లె వచ్చిన తర్వాత ఈరోజు జరుగుతున్న వ్యవహారం మీకు కళ్ళ చూస్తున్నాను. నేను చెప్పే అవసరం లేదు. బాధ కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎవరో హైదరాబాద్ సిటీ పోయి వాడు పెట్టి ఆయన దుకాణం కొలగొట్టి పోయి దుకాణం కొలగొట్టేసి ఏ గ్రామం నుంచో ఏ పల్లె నుంచో పాపం బతకడానికి వచ్చిండే పేదలు ఈ నగరాలలో, మన వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇతర నగరాలలో వాళ్ళు పడే బాధ ఎట్లుంటుంది వర్గం నాకు చాలా గొప్పగా ఉంటుంది. మామూలుగా ఉండదు. అది ఇంత మనసు పెట్టి ఉంటే మన కళ్ళకి నీళ్ళు వచ్చేది. అవన్నీ సమీక్ష చేసి మొట్టమొదటి క్యాబినెట్ నేను ఏం చెప్పిన అంటే జీవో తీయండి. వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు బూళ్ళలో పెట్టుకోవాలి. వానికి ఎంతమంది మొగడు వాడు ఎంఆర్ఓ వాడిని బెదిరించలేదు, బీఆర్ఓ వాడికి వాడిని బెదిరించలేదు, మున్సిపాలిటీ వచ్చి బెదిరించలేదు. వాళ్ళ బాధ వాళ్ళకి ఒకసారి ఇచ్చిపడేమని చెప్తే 1,28,000 మంది పేదలకు మనం హైదరాబాద్ సర్టిఫికేట్ తెచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చి బాధ్యత సాయం చేసినాం. అక్కడనే కాదు, మనం వేరే పట్టణాలు కూడా చేసినాం. అట్లే మన వరంగల్ కూడా చేసినాం, గోదావరి కళ్ళు కూడా చేసినాం.